అమ్మయ్య, ఫైనల్గా ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఏదైనా సినిమా చూద్దాం. హలో. హలో మ్యామ్, కాల్ నుండి ఫోన్ చేస్తున్నాం. విష్ణువర్ధన్ వాళ్ళ పేరెంట్సా? మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళారు, నేను వచ్చినాక ఫోన్ చేపిస్తాను. కాల్ బ్యాక్ చేయండి. హలో. హలో మ్యామ్, కాల్ నుండి ఫోన్ చేస్తున్నాం. విష్ణువర్ధన్ వాళ్ళ పేరెంట్సా? అవునండి, విష్ణువర్ధన్ వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నాను. మీ బాబు ఎగ్జామ్స్ అయిపోయినాయా? అవునండి, ఎగ్జామ్స్ అయిపోయినాయి. మీ బాబు ఏ గ్రూప్ తీసుకోవాలో డిసైడ్ అయ్యాడా? లేదండి, ఇంకేం డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అయ్యాక నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తానండి. ఓకే అండి, డిసైడ్ అయ్యాక కాల్ బ్యాక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హలో. అవునండి, విష్ణువర్ధన్ వాళ్ళ మమ్మీనే మాట్లాడుతున్నాను. ఇప్పుడే కదండి ఎగ్జామ్స్ అయ్యింది, వాడు ఇంకేం డిసైడ్ చేసుకోలేదు. చేసుకున్నాక నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంద్రా ఈ కాల్స్? నువ్వే అన్నావు కదమ్మా. నీకు మంచి మార్క్స్ వచ్చి మా కాలేజ్లే అని ఫ్రీ స్కాలర్షిప్స్ అని ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఇట్లా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇదేంద్రా బాబు, కాల్స్ చేసి విసిగిస్తున్నారు. హలో. హలో అక్క, చెప్పమ్మా. విష్ణు ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినాయి నాన్న ఎగ్జామ్స్. ప్రెజర్ పెట్టే కాలేజీలల్లో, టెన్షన్ పెట్టే కాలేజీలల్లో అడుగుతుంటారు. అక్కడ ఏమి వేయకు, ఇప్పుడు ఏం చెప్పకు. అక్కడ చాలా ప్రెజర్ ఉంటుంది, ఏం వేయకు. సరే అమ్మా, అట్లనే చేద్దాం. ఓకే. వాడిని సతాయించకు. ఫెయిల్ అయినా కానీ సప్లిమెంట్ రాస్తాడు. వేరే కాలేజీలో, మంచి కాలేజీలో చూసి వేద్దాం. సరే. సరేనా? ఓకే. హలో. హలో కన్నయ్య. పెద్దమ్మ. నాన్న ఎగ్జామ్స్ అయిపోయినాయా? పెద్దమ్మ అయిపోయినాయి. ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు? ఏ కాలేజీ నాన్న? ఇంకేం డిసైడ్ అవ్వలేదు పెద్దమ్మ. ఈ కాలేజీ అన్నా తీసుకో, లేకపోతే ఈ కాలేజీ అన్నా తీసుకున్నానా? పెద్దమ్మ ఓకే. అన్న వచ్చిండు, మళ్ళీ కాల్ చేస్తున్నానా? సరే. ఒకరేమో అది తీసుకోమంటారు, ఇంకోరేమో ఇది తీసుకోమంటారు. ఇందిరా ఇది